పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూత్లున్నాయి. వాహనాల రద్దీతో విజయవాడ వైపు 11 టోల్ బూత్లను అందుబాటులో ఉంచగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లు అందుబాటులో ఉన్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఏంటి అప్డేట్స్? రద్దీ కొనసాగుతున్నట్లు కనిపిస్తా ఉంది కదా ఒకవైపున. నవీన్, మొత్తానికైతే సంక్రాంతి రద్దీ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉంది. మనం చూసుకోవచ్చు ఎంత పేర వెహికల్స్ ఆగినాయో మనం చూసుకోవచ్చు. మనం ఒక లారీ పైకి ఎక్కి మొత్తం ఏదైతే పెద్దకాపర్తి వద్ద హైవే పై ఉన్నామో ఇక్కడ దాదాపుగా పెద్దకాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిదానంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందల పెద్దకాపర్తి వద్ద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి పనుల నేపథ్యంలో లెఫ్ట్కు సర్వీస్ రోడ్డు ఇచ్చారు. ఆ సర్వీస్ రోడ్డు నేపథ్యంలో మొత్తంగా వాహనాలు ఉదయం నుంచి కూడా భారీగా ట్రాఫిక్ అయితే స్తంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మనం చూపించిన ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వాహనాల రద్దీ ఈరోజు ఉదయం మరింతగా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎన్హెచ్ఏ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఏదైతే 17 బ్లాక్ స్పాట్స్ వద్ద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ వద్ద ఎన్హెచ్ఏ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా ఉండి కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. 17 బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణ పనులు గత 7.5 కాలం పైగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి ఒక్కరోజే సాధారణ రోజుల్లో 40,000 వాహనాలు వెళ్తున్నాయి. కానీ పండుగలు ఇదే వీకెండ్ రోజుల్లో 80,000కు పైగా వాహనాలు వెళ్తున్నాయి. నిన్నటికి ఈ రోజుకి ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 70,000 వాహనాలకు పైగా సంక్రాంతికి పట్టణం నుంచి పల్లెబాట పట్టినటువంటి వాహనాల సంఖ్య ప్రకారం ఇప్పటికే టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూతులలో 11 ఏపీ వైపు, 5 హైదరాబాద్ వైపు తెరిచారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజాలో 12 బూతులకు గాను 6 హైదరాబాద్ వైపు, 6 విజయవాడ వైపు తెరిచారు. మొత్తంగా చూసుకుంటే ఈ రద్దీ సాయంత్రం నుంచి కూడా మొదలైనటువంటి రద్దీ ఈరోజు ఉదయం కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులను అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు చాలా స్లోగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు ఏ మేరకు వాహనాలు భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రధానంగా బ్లాక్ స్పాట్స్తో పాటు హైవేలో ఏదైతే అండర్ వెహికల్ పాస్ సర్వీస్ రోడ్ల వద్ద అయితే వెహికల్స్ నిదానంగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది సంక్రాంతి పండుగ రోజు భోగికి ముందే 82,000 వాహనాలు వెళ్ళాయి. కానీ ఈసారి అంతకు మించి దాదాపుగా 90,000కు పైగా వాహనాలు వెళ్ళే అవకాశం ఉన్నట్టు అయితే ఎన్హెచ్ఏ అధికారులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఆ నేపథ్యంలోనూ కూడా టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ నుంచి వాహనాలు వెళ్ళడంలో ఏమైనా ఇబ్బంది కలిగితే అక్కడ హ్యాండ్ గన్లతో కూడా ఆ టోల్ ప్లాజాల నుంచి వాహనాలు సాఫీగా వెళ్లేందుకైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వాహనాల రద్దీ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నుంచి ఏదైతే ప్రారంభమైనటువంటి అంతోల్ మైసమ్మ నుంచి అదేవిధంగా ఏపీలోని చిల్లకల్ వరకు కూడా దాదాపు 180 కిలోమీటర్ల మేర ఇదే రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు నార్కట్పల్లి అద్దంకి హైవే వద్ద, నల్గొండ వద్ద కావచ్చు, ఇక్కడ కూడా కావచ్చు. మొత్తంగా ఈ హైవే పైన ఈరోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అది ఆదివారానికి కూడా ఈరోజు నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.